Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss May 8th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ తల్లి మరియు శిశు సంరక్షణ కోసం జనని డిజిటల్ ప్లాట్ఫామ్ను లాంచ్ చేసిన ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేరు మెటర్నల్ హెల్త్ కేరు మరియు చైల్డ్ హెల్త్ కేర్ కోసం జనని అనే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఇందులోనే ఉంది. తల్లి ఆరోగ్యము శిశు ఆరోగ్య సంరక్షణ కోసం లాంచ్ చేసిన ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. మరి ఇక్కడ మనం ఫస్ట్ జనని అంటే ఏంటో తెలుసుకుందామండి. అబ్రివేషన్ తెలుసుకున్న తర్వాత దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. జనని అంటే జర్నీ ఆఫ్ యాంటీనాటల్ నాటల్ అండ్ నియోనాటల్ ఇంటిగ్రేటెడ్ కేర్. జర్నీ ఆఫ్ యాంటీనాటల్ నాటల్ అండ్ నియోనాటల్ ఇంటిగ్రేటెడ్ కేర్. ఇక్కడ యాంటీనాటల్ అంటే తెలుగులో చెప్పాలి అంటే గర్భధారణ సమయంలో, ప్రసవానికి ముందు అని చెప్పవచ్చు. నాటల్ అంటే ప్రసవ సమయంలో, నియోనాటల్ అంటే నవజాత శిశువు, జన్మించిన తర్వాత నవజాత శిశువు ఉంటుంది కదా, ఇన్ఫాంట్. సో మరి ఇలాంటి కాంటెక్స్ట్లో తల్లి యొక్క ఆరోగ్యాన్ని, శిశువు యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించాలి అని చెప్పేసి ఈ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది. మరి అసలు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ముఖ్య ఉద్దేశం ఏంటి, మెయిన్ ఆబ్జెక్టివ్ మనం చూస్తూ ఉంటాం. మెటర్నల్ హెల్త్, తల్లికి సంబంధించిన ఆరోగ్యం ఏదైతే ఉంటుందో, ఆరోగ్యం కావచ్చు, శిశువుకి సంబంధించిన ఆరోగ్యాన్ని అంతా కూడా రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. ఎప్పటికప్పుడు వాళ్ళ ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలి, ఎప్పటికప్పుడు వాళ్ళ హెల్త్ని మానిటర్ చేయాలి. సో ఈ జనని డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా చైల్డ్ యొక్క హెల్త్ను, మదర్ యొక్క హెల్త్ను ఎప్పటికప్పుడు డిజిటల్గా స్టోర్ చేస్తారు. డిజిటల్గా హెల్త్ రికార్డ్స్ని ప్రిపేర్ చేస్తారు, వాళ్ళ యొక్క హెల్త్ని మానిటర్ చేస్తారు. టెక్నాలజీ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు, ఎలా ఉంది వాళ్ళ యొక్క ఆరోగ్యం ఉంది, వాళ్ళకి బీపీ స్థాయి ఎలా ఉంది, అటువంటివన్నీ కూడా. సో ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరి ఇక్కడ ఈ యొక్క పోర్టల్లో ఇప్పటికే 1.34 crore లబ్ధిదారులు రిజిస్టర్ చేసుకున్నారు. 1.34 కోట్ల మంది ఇందులో రిజిస్టర్ చేసుకున్నారు, నమోదు చేసుకున్నారు. మరి ఇక్కడ ఇటువంటివి ఏమైనా గతంలో పోర్టల్స్ ఉన్నాయా, ముఖ్యంగా మదర్స్ హెల్త్కి సంబంధించి, చిల్డ్రన్ హెల్త్కి సంబంధించి అంటే గతంలో రీప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ పోర్టల్ అనేది ఒకటి ఉంది. రీప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ పోర్టల్. రీప్రొడక్టివ్ అంటే సంతాన ఉత్పత్తి వయస్సు, రీప్రొడక్టివ్ ఏజ్, ప్రత్యుత్పత్తి వయస్సు అని చెప్పవచ్చు. సో ఈ రీప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ పోర్టల్కి ఇది ఒక అప్గ్రేడెడ్ వర్షనే అని చెప్పవచ్చు ఈ పోర్టల్. సో ఇందులో భాగంగా తల్లి యొక్క మొత్తం రీప్రొడక్టివ్ ఏజ్లో ఆ యొక్క హెల్త్ రికార్డ్స్ని డిజిటల్గా స్టోర్ చేస్తారన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాకి యూరోపియన్ యూనియన్కి మధ్య స్టార్ట్ అయిన ఒక ప్రాజెక్ట్ అండి. ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ రీసైక్లింగ్ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి భారత్ యూరోపియన్ యూనియన్ సంయుక్త ప్రాజెక్ట్. ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ రీసైక్లింగ్ కెపాసిటీని స్ట్రెంగ్తెన్ చేయడం కోసం, ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ రీసైక్లింగ్ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం కోసం ఇండియా యూరోపియన్ యూనియన్ ఒక జాయింట్ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉపయోగించే బ్యాటరీస్, లిథియం అయాన్ బ్యాటరీసు, అటువంటి బ్యాటరీస్లో జనరల్గా బ్యాటరీస్ని కనుక మనం రీసైక్లింగ్ చేసినట్టయితే, వాటిని మళ్ళీ తిరిగి పునర్వినియోగించినట్టయితే, రీయూజ్ రీసైక్లింగ్ ఉంటుంది కదా, వాటిని రీసైక్లింగ్ చేసినట్టయితే ఎన్నో రకాల క్రిటికల్ మినరల్స్ని మనము ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు. చాలా రకాల కీలకమైన ఖనిజాలని తిరిగి వాటిని పొందవచ్చు. తద్వారా ఏమవుతుంది, ఫారిన్ కంట్రీస్ నుంచి లిథియము అటువంటి వాటిని ఎక్కువగా మనము దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. తద్వారా ఫారిన్ కంట్రీస్ నుంచి ఎక్కువగా లిథియం లాంటి ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంపోర్ట్ డిపెండెన్సీ అనేది తగ్గుతుంది, దిగుమతి భారం అనేది తగ్గుతుంది. సో మరి ఈ కాంటెక్స్లో యూరోపియన్ యూనియన్, ఇండియా ఒక ఈవీ బ్యాటరీ రీసైక్లింగ్ కెపాసిటీ ప్రాజెక్ట్ని లాంచ్ చేశాయి. మరి దీన్ని ఎంత ఇన్వెస్ట్మెంట్తో లాంచ్ చేశారు అంటే 15.2 మిలియన్ యూరోస్. 15.2 మిలియన్ యూరోస్ ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే అప్రాక్సిమేట్లీ 169 కోట్ల ప్రాజెక్టు అని చెప్పవచ్చు. దీన్ని ఇండియా EU ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్లో భాగంగా లాంచ్ చేశారు. ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్లో భాగంగా లాంచ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ అంటే ఇండియాకి యూరోపియన్ యూనియన్కి మధ్య వాణిజ్యాన్ని బలోపేతం చేసేందుకు ఏర్పాటైన ఒక కౌన్సిల్. సో మరి ఇక్కడ యూరోపియన్ యూనియన్ అంటేనే గుర్తు రావాల్సిండేది
యూరోపియన్ యూనియన్లో 27 కంట్రీస్ ఉంటాయి. యూకే ఉండదన్న విషయం గుర్తుపెట్టుకోండి. యునైటెడ్ కింగ్డమ్ అనేది యూరోపియన్ యూనియన్లో మెంబర్ కాదు. యూరోపియన్ యూనియన్ కరెన్సీ యూరో, రైట్. మరి యూరోపియన్ యూనియన్కి హెడ్ క్వార్టర్స్ బ్రస్సెల్స్, బెల్జియం. ఇలాంటివి మనం చాలాసార్లు చెప్పుకున్నామండి. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 1 year నుంచి ఎవరైతే కరెంట్ అఫైర్స్ నీట్గా వింటూ ఉంటారో యూరోపియన్ యూనియన్ సందర్భం వచ్చిన ప్రతిసారి మనం డీటెయిల్గా తెలుసుకున్నాం. సో యూరోపియన్ యూనియన్లో 27 కంట్రీస్, హెడ్ క్వార్టర్స్ బ్రస్సెల్స్, బెల్జియం అనే విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టాపిక్ పాలిటిక్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్, బెంగాల్ అసెంబ్లీ రద్దు. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీని వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి రద్దు చేశారు. వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి డిజాల్వ్ చేశారు. డిజాల్వ్ అంటే రద్దు చేయడం జరిగింది. మరి ఎందుకు రద్దు చేశారు? మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. 4 రాష్ట్రాలు మరియు ఒక యూనియన్ టెరిటరీ అయిన పుదుచ్చేరిలో ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్ రిజల్ట్స్ అన్ని కూడా డీటెయిల్గా తెలుసుకున్నాం. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. వెస్ట్ బెంగాల్లో తొలిసారిగా బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది అని చెప్పేసి ఓవరాల్గా వెస్ట్ బెంగాల్లో 294 అసెంబ్లీ సీట్స్ ఉంటే అందులో బీజేపీ 207 సీట్స్ గెలుపొందింది. తృణమూల్ కాంగ్రెస్ 80 సీట్స్ గెలుపొందింది అని చెప్పేసి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు జనరల్గా ఏంటి, ఎలక్షన్ ముగిసిన తర్వాత ఓడిపోయిన పార్టీ ఏదైతే ఉంటుందో ఆ ఓడిపోయిన పార్టీకి సంబంధించిన చీఫ్ మినిస్టర్ ఉంటారు కదా, వాళ్ళు రెసిగ్నేషన్ ఇవ్వాలి, గవర్నర్కి రాజీనామా పత్రాన్ని సమర్పించాలి. అయితే ఇక్కడ ఈ కేసులో వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్కు చెందిన మమతా బెనర్జీ మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా చేసిన ఈమె, నేను రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వను, గవర్నర్కి రాజీనామా పత్రాన్ని సమర్పించను, ఎందుకంటే దానికి కారణము ఈ ఎలక్షన్ అనేది డెమోక్రాటిక్గా జరగలేదు, ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు. ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్, ముఖ్యంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ప్రత్యేక ముమ్మర సవరణ ఎక్సర్సైజ్ ఉంది కదా, ఈ యొక్క ఎన్నికల జాబితాకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన ఎక్సర్సైజ్, ఆ ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్ వల్ల చాలా ఓట్లను తొలగించబడ్డాయి, చాలా ఓట్లు తొలగించారు అని చెప్పేసి మేము ఓడిపోలేదు, మేము మోరల్గా గెలిచాము అని చెప్పేసి ఈమె రెసిగ్నేషన్ లెటర్ ఇవ్వడానికి నిరాకరించింది. రెసిగ్నేషన్ లెటర్ ఇవ్వడానికి ఈమె ఒప్పుకోలేదు. సో ఈ కాంటెక్స్ట్లో ఇక చేసేది ఏం లేదు, తప్పకుండా వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ జరిగింది, రిజల్ట్ వచ్చింది కాబట్టి కొత్త గవర్నమెంట్ ఫామ్ అవ్వాలి. మరి రెసిగ్నేషన్ లెటర్ ఇవ్వట్లేదు. సో ఇలా గవర్నర్ ముందు ఒక చాయిస్ ఉంటుంది. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 174 అనేది ఒకటి ఉంటుంది. ఆ ఆర్టికల్ 174లో ఆర్టికల్ 174 సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ బి, ఆర్టికల్ 174 సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ బి, ఈ ఆర్టికల్ కింద గవర్నర్ తన అధికారాలను ఉపయోగించి ఈ యొక్క స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీని డిజాల్వ్ చేయవచ్చు, రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయవచ్చు. సో మరి ఇప్పుడు గవర్నర్ ఆర్ఎన్ రవి అదే చెప్పారు, నేను ఆర్టికల్ 174 సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ బిని ఉపయోగించి అసెంబ్లీని రద్దు చేశాను అని చెప్పేసి. సో ఈ కాంటెక్స్లో మనము ఆర్టికల్ 174 ఏంటో ఒకసారి తెలుసుకోవాలి. ఆర్టికల్ 174 ఏం చెప్తుంది? స్టేట్ లెజిస్లేచర్స్ యొక్క సమావేశాలు, అలానే స్టేట్ లెజిస్లేచర్ యొక్క నిరవధిక వాయిదా, అలానే స్టేట్ లెజిస్లేచర్ డిజల్యూషన్ అంటే రద్దు. ఆర్టికల్ 174 ఏం చెప్తుంది? సెషన్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్, ప్రొరోగేషన్ అండ్ డిజల్యూషన్. గవర్నర్కి అధికారాలు ఉంటాయి. ఆర్టికల్ 174 సబ్ క్లాస్ 1 కింద గవర్నర్కి ఏం అధికారాలు ఉంటాయంటే, గవర్నరు ఈ యొక్క స్టేట్ లెజిస్లేచర్ యొక్క సమావేశాలకు సంబంధించి సమ్మన్లు జారీ చేస్తాడు, మీరు మీట్ అవ్వాలి అని చెప్పేసి. అలానే ప్రొరోగ్ చేస్తారు, ప్రొరోగేషన్ అంటే నిరవధిక వాయిదా. అలానే డిజల్యూషన్ చేస్తారు. మరి డిజల్యూషన్ ఏ ఆర్టికల్లో? ఇదే ఆర్టికల్ సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ బి. ఆర్టికల్ 174 సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ బి ఏం చెప్తుందంటే ఆ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీని డిజాల్వ్ చేయవచ్చు. అదే ఆర్టికల్ 174 సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ ఏ అయితే ఏమని చెప్తుందంటే ఆ యొక్క హౌస్ని ప్రొరోగ్ చేయవచ్చు, నిరవధికంగా వాయిదా వేయవచ్చు. సో ఇది అండి ఆర్టికల్ 174 సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ బి కింద రద్దు చేయడం జరిగింది అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, అగైన్ ఎన్సీఆర్బి రిపోర్ట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇవాళ ఈనాడు పేపర్లు ఇవ్వడం జరిగిందండి. 2024లో తెలంగాణలో అత్యధిక సైబర్ క్రైమ్ కేసులు. జాతీయ నేరాల రికార్డుల బ్యూరో ఎన్సీఆర్బి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో క్రైమ్స్ ఇన్ ఇండియా 2024 రిపోర్ట్ని విడుదల చేసింది. నిన్న మనం తెలుసుకున్నాం
2023తో పోల్చుకుంటే 2024లో సైబర్ క్రైమ్ కేసెస్ అనేవి 17%కి పైగా పెరిగాయి అని చెప్పేసి. మరి ఈ కాంటెక్స్ట్లో 2024లో హయ్యెస్ట్గా సైబర్ క్రైమ్స్ ఏ స్టేట్లో నమోదయ్యాయి అంటే తెలంగాణలో. నిన్న మనం తెలుసుకున్నాం 2024లో సైబర్ క్రైమ్ కేసెస్ అనేవి 1.01 lakh కేసెస్ నమోదయ్యాయి. అదే 2023 అయితే 86,420 సైబర్ క్రైమ్ కేసెస్. మరి ఇందులో అత్యధికంగా సైబర్ క్రైమ్ కేసెస్ తెలంగాణ 27,230 సైబర్ క్రైమ్ కేసెస్ 2024లో. సెకండ్ ప్లేస్లో కర్ణాటక ఉంది 21,993 కేసెస్. థర్డ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ 11,073 కేసెస్. ఫోర్త్ మహారాష్ట్ర 9,922 కేసెస్. సో ఇక్కడ ఈ యొక్క నెంబర్ అనేది గుర్తుపెట్టుకోవాలా అంటే అది నెంబర్ ఆఫ్ రివిజన్స్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. బట్ ఇదైతే గుర్తుపెట్టుకోండి, 24లో ఓవరాల్గా ఎన్ని సైబర్ క్రైమ్స్ నమోదయ్యాయి. ఫస్ట్ ప్లేస్ తెలంగాణ. మరి ఇండియాలో అత్యధికంగా సైబర్ క్రైమ్లు అత్యధికంగా నమోదైన మెట్రోపాలిటన్ సిటీ అంటే బెంగళూరు. 2024లో ఇండియాలో హయ్యెస్ట్గా సైబర్ క్రైమ్ కేసెస్ రిజిస్టర్ అయిన మెట్రోపాలిటన్ సిటీ బెంగళూరు, కర్ణాటక. సెకండ్ ప్లేస్లో ముంబై, మహారాష్ట్ర ఉంది. ఆ తర్వాత హైదరాబాద్ ఉంది. మరి ఇక్కడ ఓవరాల్ క్రైమ్స్ తీసుకుంటే మనం నా ఓవరాల్ క్రైమ్స్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం కదండి. మొత్తం నేరాల పరంగా చూస్తే ఏ రాష్ట్రం టాప్లో ఉందో కూడా మనం తెలుసుకుందాం. 2024లో ఓవరాల్గా అన్ని రకాల క్రైమ్స్, అన్ని రకాల నేరాలు 58.85 lakh అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. అదే 2023లో అయితే 62.41 lakh టోటల్ క్రైమ్స్, అంటే దాదాపుగా 6% తగ్గాయి 2023తో పోల్చుకుంటే. మరి అన్ని రకాల నేరాలు తీసుకుంటే హయ్యెస్ట్ ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్లో 4,30,552 క్రైమ్స్ నమోదయ్యాయి. సెకండ్ మహారాష్ట్ర ఉంది, థర్డ్ మధ్యప్రదేశ్, ఫోర్త్ బీహార్, ఫిఫ్త్ రాజస్థాన్, సిక్స్త్ తమిళనాడు, సెవెంత్ ప్లేస్లో తెలంగాణ ఉంది. మొత్తం నేరాల పరంగా చూస్తే 8th ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి, ఇది రాసుకోండి. ఇక ఇది ఇందాక చెప్పినదే సైబర్ క్రైమ్స్ పరంగా చూస్తే అత్యధిక సైబర్ క్రైమ్ కేసులు నమోదైంది బెంగళూరు, సెకండ్ ముంబై, తర్వాత హైదరాబాదు. నెక్స్ట్ వన్, ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైజ్ ఫర్ షుగర్ కేన్. ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైజ్ ఫర్ షుగర్ కేన్. చెరకు రైతులకు ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైజ్ని ప్రకటించిన యూనియన్ క్యాబినెట్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను చెరకు రైతులకు ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైజ్ని ప్రకటించింది. మరి ఇక్కడ ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైజ్ అంటే ఏంటి? మనము అగ్రికల్చర్లో చదువుతామండి, ఎకానమీలో మినిమం సపోర్ట్ ప్రైజ్ అని చెప్పేసి చదువుతాం. కనీస మద్దతు ధర అంటే ఏంటి? భారతదేశంలో 22 రకాల పంటలకి 22 టైప్స్ ఆఫ్ క్రాప్స్కి, అంటే వరి పంట కావచ్చు, గోధుమ పంట కావచ్చు, సీరల్స్, అటువంటి వాటికి రైసు, వీటు, సీరల్స్, పల్సెస్, అటువంటి వాటికి ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధరను ప్రకటిస్తుంది. ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం అనౌన్స్ చేస్తుంది. ఇందులో 22 క్రాప్స్ ఉంటాయి. మరి ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైజ్ అనేది కూడా ఒక రకమైన కనీస మద్దతు ధరనే. ఇట్స్ అ కైండ్ ఆఫ్ మినిమం ప్రైజ్. మరి ఎవరికి ఇది? షుగర్ కేన్ ఫార్మర్స్ కోసం, చెరకు రైతుల కోసము షుగర్ మిల్ ఓనర్సు చెల్లించే మినిమం ప్రైజ్, కనీస ధరే ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైజ్. ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైజ్ ఏంటంటే చెరకు రైతులకు షుగర్ మిల్ ఓనర్సు చెల్లించే చట్టబద్ధమైన కనీస ధర. షుగర్ కేన్ ఫార్మర్స్కి షుగర్ మిల్ ఓనర్సు చెల్లించే చట్టబద్ధమైన కనీస ధరనే ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైజ్గా పిలుస్తారు. షుగర్ కేన్ ఫార్మర్స్కి షుగర్ మిల్ ఓనర్స్ పే చేసే లీగల్ ప్రైజు, మినిమం ప్రైజు, ఎఫ్ఆర్పి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో మరి ఓవరాల్గా 23 పంటలకి ఇటువంటి కనీస ధరల్ని భారత ప్రభుత్వం ప్రకటిస్తుంది. మరి ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఎంఎస్పి అనేది జనరల్గా ఇది ఒక రికమెండేటరీ ప్రైజ్, అంటే ఇది ఒక ఫ్లోర్ ప్రైజ్ అని చెప్పవచ్చు. కానీ ఎఫ్ఆర్పి అనేది చట్టబద్ధమైనది. అంటే ఏంటి? ఒకవేళ ఆ చెరకు రైతులకి షుగర్ మిల్ ఓనర్స్ కనుక ఆ ఎఫ్ఆర్పి ఎంతైతే నిర్దేశించుంటారో, ఎఫ్ఆర్పి ఎంతైతే డిక్లేర్ చేసి ఉంటారో అది కనుక పే చేయకపోతే వాళ్ళకి పెనాల్టీస్ పడతాయి, అది చట్టాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. సో మరి ఏ ఆర్డర్ కింద అది లీగల్లీ
లీగల్గా పే చేయాల్సి ఉంటుందంటే షుగర్ కేన్ కంట్రోల్ ఆర్డర్ 1966, షుగర్ కేన్ ప్రైజెస్ కంట్రోల్ ఆర్డర్ 1966 కింద తప్పకుండా చెరకు రైతులకి ఆ షుగర్ మిల్ ఓనర్స్ చెల్లించాల్సిన లీగల్ ప్రైజ్. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఎఫ్ఆర్పి. మరి ఎఫ్ఆర్పిని ఎవరు డిసైడ్ చేస్తారు, ఎవరు డిక్లేర్ చేస్తారు, ఎవరు నిర్ణయిస్తారు అంటే కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. మరి ఎవరు సలహా ఇస్తారు అంటే ధరలు కంపల్సరీ ఎవరో ఒకరు సలహా ఇవ్వాల్సిందే కదా, ఇంత రికమెండ్ చేయాల్సి ఉంటుంది. అదే కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్. ఇండియాలో ఈ వ్యవసాయ ధరలను నిర్దేశించడానికి, వ్యవసాయ ధరలను సూచించడానికి, రికమెండ్ చేయడానికి కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్ ఉంటుంది. ఇది ఇచ్చే రికమెండేషన్స్ ఆధారంగానే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ డిక్లేర్ చేస్తుంది. సేమ్ ఎంఎస్పి విషయంలో కూడా క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్. సో ఇది ఎఫ్ఆర్పి గురించి. మరి ఇప్పుడు 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను షుగర్ కేన్కి ఎంత ఎఫ్ఆర్పిని ప్రకటించింది భారత ప్రభుత్వం అంటే క్వింటాల్కి 365 రూపీస్, ఒక క్వింటాల్కి 365 రూపాయలు ప్రకటించిందన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది డైరెక్ట్గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అండి. మీ ఇంటికి మీ డాక్టర్ కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీ ఇంటికి మీ డాక్టర్ అనే ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. మరి ఏంటి అసలు పేర్లోనే ఉంది మీ ఇంటికి మీ డాక్టర్ ప్రాజెక్ట్ అంటే మన ఇంటికే డాక్టర్లు వస్తారు, అవసరమైన స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారని అర్థము. సో మరి ఈ యొక్క ప్రాజెక్ట్ని విజయవాడలో లాంచ్ చేశారు. ఇవాళ వరల్డ్ రెడ్ క్రాస్ డే, అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క ప్రాజెక్టుని నిన్ననే లాంచ్ చేశారు. సో మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? దీని ముఖ్య ఉద్దేశము ఆంధ్రప్రదేశ్లోని 7 జిల్లాల్లో నివసిస్తూ ఉన్న పేద కుటుంబాలు ఏవైతే ఉంటాయో, ఆంధ్రప్రదేశ్లోని 7 జిల్లాల్లో నివసిస్తూ ఉన్న పేద కుటుంబాలకి అవసరమైన ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించాలి. వాళ్ళ ఇంటి వద్దకే ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించాలి. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లోని 7 డిస్ట్రిక్ట్స్లో ఉన్న ముఖ్యంగా పూర్ ఫ్యామిలీస్, కనీస మౌలిక వసతులు లేని ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్న పేదల కుటుంబాలకి ప్రైమరీ హెల్త్ కేర్ సర్వీసెస్ని వాళ్ళ డోర్ స్టెప్కే అందించాలి అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. సో మరి ఈ ప్రోగ్రామ్ ఎన్ని ఏళ్ల పాటు అమల్లో ఉంటుందంటే 3 ఇయర్ పీరియడ్, 3 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కనీస మౌలిక వసతులు లేని 7 జిల్లాలని సెలెక్ట్ చేసుకున్నారు. మరి ఇందులో భాగంగా ఏం చేస్తారు? డాక్టర్స్ వాళ్ళ ఇండ్లకు వెళ్ళి ఎవరైతే పూర్ పీపుల్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళలేరో వాళ్ళకి అవసరమైన ఆరోగ్య సర్వీసెస్, ఆరోగ్య సేవలు అందించడం జరుగుతుంది. మరి ఎవరిపైన ప్రధానంగా దృష్టి సారిస్తారు అంటే గర్భిణీ స్త్రీలు, ప్రెగ్నెంట్ ఉమెన్, అలానే 0 నుంచి 6 ఇయర్స్ ఉన్న చిల్డ్రన్, 0 నుంచి 6 ఇయర్స్ వయసు ఉన్న చిల్డ్రను, అలానే మంచానికి పరిమితమైన పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళపైన ఫోకస్ చేస్తుంది. సో మీ ఇంటికి మీ డాక్టర్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతానికైతే మౌలిక వసతులు, కనీస మౌలిక వసతులు లేకుండా కొండ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు కదా, అటువంటి ప్రాంతాల్లోని ప్రజల కోసం లాంచ్ చేశారు. దీనివల్ల ఎంతమందికి లబ్ధి చేకూరబోతోందంటే 5 లక్షల పేద కుటుంబాలు, 5 lakh పూర్ ఫ్యామిలీస్. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అండి. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు 17వ సమావేశం. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు 17వ సమావేశం. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు 17th మీటింగ్. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు 17th మీటింగ్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 17వ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్ని నిర్వహించింది. ఈ మీటింగ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగింది. అయితే మరి ఈ బోర్డు ముఖ్య ఉద్దేశం ఏంటి? పేర్లోనే ఉంది, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు. అంటే పెట్టుబడులను ఏ విధంగా ఆకర్షించాలి అని చెప్పేసి. ఈ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు 17th మీటింగ్లో భాగంగా 25 రకాల మేజర్ ప్రాజెక్టులకి ఆమోదం తెలపడం జరిగింది. 25 మేజర్ ప్రాజెక్ట్స్కి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా 2.01 lakh crore పైగా ఇన్వెస్ట్మెంట్స్కి అనుమతి ఇవ్వడం జరిగింది. 2.01 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు అనుమతి ఇవ్వడం జరిగింది. తద్వారా
39,000 మందికి పైగా ప్రజలకు ఉపాధి కల్పించబోతా ఉన్నారు. 39,000కి పైగా పీపుల్కి ఎంప్లాయ్మెంట్ అనేది లభించబోతా ఉంది. సో ఈ కాంటెక్స్లో తెలుసుకోవాల్సింది మరి ముఖ్యమైన ప్రాజెక్టులు ఏవి వస్తున్నాయో డైరెక్ట్గా అడుగుతాడండి ఎగ్జామ్లో. రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ విశాఖపట్నంలో 1,08,010 crore ఇన్వెస్ట్మెంట్తో ఒక మెగా డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ విశాఖపట్నంలో 1,08,010 కోట్లతో ఒక మెగా డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతా ఉంది. అలానే అదే రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ సత్యసాయి జిల్లాలో 51,300 crore 51,300 కోట్ల పెట్టుబడితో ఒక సోలార్ పవర్ ప్రాజెక్టు మరియు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ని నిర్మించబోతా ఉంది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇక అలానే అదానీ గ్రూప్ సంస్థ కడప డిస్టిక్లో 12,297 crore ఒక పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఎనర్జీ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇక యమాన్కో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ తిరుపతి డిస్టిక్లో 9,398 crore పెట్టుబడితో 9,398 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ని నిర్మించబోతా ఉన్నారు. ఇక రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ తిరుపతి డిస్టిక్లో 2,508 crore ఇన్వెస్ట్మెంట్తో 2,508 కోట్ల పెట్టుబడితో ఒక రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తయారీ యూనిట్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. సో డైరెక్ట్గా అడుగుతాడండి ఏ కంపెనీ ఏ డిస్టిక్లో ఎంత పెట్టుబడులు పెడతా ఉంది అని చెప్పేసి. నెక్స్ట్ వన్, cybersurksha.ai టాస్క్ ఫోర్స్ సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ సంస్థ ఈ యొక్క ఫైనాన్షియల్ మార్కెట్స్ని నియంత్రించే సంస్థ, ఫైనాన్షియల్ మార్కెట్స్ని రెగ్యులేట్ చేసే బాడీ cybersurksha.ai అనే ఒక టాస్క్ ఫోర్స్ని లాంచ్ చేయడం జరిగిందండి. cybersurksha.ai అనే ఒక టాస్క్ ఫోర్స్ని. మరి టాస్క్ ఫోర్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి? పేర్లోనే ఉంది cybersurksha.ai అంటే ఈ యొక్క ఫైనాన్షియల్ సెక్టార్లో, ఈ యొక్క ఫైనాన్షియల్ రంగంలో, సెక్యూరిటీస్ మార్కెట్లో ఇప్పుడు చూస్తా ఉన్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ వల్ల, ముఖ్యంగా ఇటీవల ఆంథ్రోపిక్ ఏఐ కంపెనీ లాంచ్ చేసిన క్లాడ్ మిథోస్ లాంటి ఏఐ మోడల్స్ వల్ల కావచ్చు, రకరకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ వల్ల సైబర్ రిస్క్స్ అనేవి ఎక్కువైపోతూ ఉన్నాయి, సైబర్ ముప్పులు. సో ఆ యొక్క సెక్యూరిటీస్ మార్కెట్లో ఇటువంటి సైబర్ రిస్క్స్ని తప్పించుకోవడం కోసం సెబీ ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది. దాని పేరే cybersurksha.ai టాస్క్ ఫోర్స్. మరి ఈ టాస్క్ ఫోర్స్లో ఎవరుంటారు అంటే, ఈ టాస్క్ ఫోర్స్లో మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన ప్రతినిధులు, అలానే కొన్ని రకాల సంస్థలకు సంబంధించి ప్రతినిధులు ఇందులో మెంబర్స్గా ఉంటారు. బట్ సింపుల్గా cybersurksha.ai టాస్క్ ఫోర్స్ ఎవరు లాంచ్ చేశారంటే సెబీ అనే విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి స్పేస్ టెక్ యూనికార్న్ స్కైరూట్ ఏరోస్పేస్ ఇండియాస్ ఫస్ట్ స్పేస్ టెక్నాలజీ యూనికార్న్గా హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ అవతరించింది. మన వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ హైదరాబాద్కు చెందిన స్పేస్ స్టార్టప్ కంపెనీ. ఇది జూన్ నెలలో భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్-1ని లాంచ్ చేయబోతా ఉంది అని చెప్పేసి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సో ఈ కాంటెక్స్లో స్కైరూట్ కంపెనీ ఒక అచీవ్మెంట్ సాధించింది, భారతదేశం మొట్టమొదటి స్పేస్ టెక్నాలజీ యూనికార్న్ కంపెనీగా అవతరించింది. మరి ఇక్కడ యూనికార్న్ కంపెనీ అంటే ఏంటి? యూనికార్న్ కంపెనీ అంటే ఒక ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ ఏదైతే ఉందో దాని విలువ $1 బిలియన్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అది యూనికార్న్ కంపెనీ. ఒక ప్రైవేట్లీ ఓన్డ్, ఒక ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ దాని యొక్క వాల్యూ $1 బిలియన్ లేదా దానికంటే ఎక్కువ ఉంటే ఆ కంపెనీని యూనికార్న్ కంపెనీగా పిలుస్తారు. ఇప్పుడు ఈ యొక్క స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ $60 మిలియన్ ఫండ్ని రైజ్ చేసింది, $60 మిలియన్ ఫండ్ని సమీకరించింది. తద్వారా ఇప్పుడు దీని యొక్క టోటల్ నెట్వర్త్, ఈ కంపెనీ యొక్క నెట్వర్త్ $1.1 బిలియన్ చేరుకునింది. సో భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ టెక్
యూనికార్న్ అని చెప్పవచ్చు. సో ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే గుర్తుపెట్టుకోండి, యూనికార్న్ కంపెనీ అంటే ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ ఏదైతే ఉంటుందో దాని విలువ $1 బిలియన్ లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. మరి ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే యూనికార్న్ అంటే డెఫినేషన్ తెలుసుకుంటే మనకి మెయిన్ సరిపోతుందండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, స్కైరూట్ ఏరోస్పేస్ హైదరాబాద్, ఇట్ ఈస్ గోయింగ్ టు లాంచ్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ బిల్ట్ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్-1. నెక్స్ట్ వన్, డీప్ టెక్ స్టార్టప్లను ప్రోత్సహించడానికి యుఎస్ఏలో తొలి కేంద్రాన్ని ప్రారంభించిన ఐఐటి మద్రాస్. డీప్ టెక్నాలజీ స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడానికి యుఎస్ఏలో తొలి కేంద్రాన్ని ప్రారంభించిన ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాసు డీప్ టెక్నాలజీ స్టార్టప్ కంపెనీని ప్రమోట్ చేయడం కోసం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఫస్ట్ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేసింది. మరి ఈ రీసెర్చ్ సెంటర్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇండియాకి అమెరికాకి మధ్య డీప్ టెక్నాలజీ కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ డీప్ టెక్నాలజీ కంపెనీల మధ్య సహకారాన్ని పరస్పరం పెంపొందింపజేయాలి. ఇండియాకి అమెరికాకి మధ్య డీప్ టెక్నాలజీ కంపెనీల మధ్య కోఆపరేషన్ని ఇంక్రీజ్ చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. మరి ఇక్కడ సింపుల్గా డీప్ టెక్ కంపెనీస్ అంటే ఏంటివండి మనం చాలాసార్లు తెలుసుకున్నాం. డీప్ టెక్నాలజీ కంపెనీలు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, బ్లాక్ చైను, రోబోటిక్సు ఇటువంటి టెక్నాలజీల్లో ఉన్న కంపెనీలనే డీప్ టెక్నాలజీ కంపెనీలు అంటారు. మరి మనం డెఫినేషన్ కూడా తెలుసుకున్నాం ఇటీవల. డీప్ టెక్నాలజీ కంపెనీకి కొత్త నిర్వచనం ఏంటి? ఏ కంపెనీని డీప్ టెక్నాలజీ కంపెనీగా కన్సిడర్ చేస్తారు, పరిగణిస్తారు? మనం డిస్కస్ చేసుకున్నాం. ఒక కంపెనీ పెట్టిన తర్వాత, ఒక డీప్ టెక్నాలజీ కంపెనీ పెట్టిన తర్వాత అది రిజిస్టర్ అయిన నాటి నుంచి దాని యొక్క వయసు అంటే దాని యొక్క కాల పరిమితి, దాని యొక్క లైఫ్ 20 years వరకు ఉంటే 20 years వరకు ఉండాలి. అలానే దాని యొక్క యాన్యువల్ టర్నోవర్ 300 కోట్ల వరకు ఉంటే దాన్ని డీప్ టెక్నాలజీ కంపెనీ అంటారు. డీప్ టెక్నాలజీ కంపెనీ అనేది ఒక కంపెనీ రిజిస్టర్ అయిన తర్వాత దాని యొక్క లైఫ్ టైం, దాని యొక్క లైఫ్ స్పాన్, దాని యొక్క వయస్సు 20 ఏళ్ళ వరకు ఉండి అలానే దాని యొక్క యాన్యువల్ టర్నోవర్ వార్షిక ఆదాయం అప్ టు 300 crore 300 కోట్ల వరకు ఉంటే అది డీప్ టెక్నాలజీ కంపెనీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, దక్షిణ కొరియా మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబోట్ సన్యాసి గాబీ. సౌత్ కొరియా కంట్రీ తన ఫస్ట్ హ్యూమనాయిడ్ రోబో మాంక్ని లాంచ్ చేసింది. సౌత్ కొరియా కంట్రీ తన ఫస్ట్ ఎవర్ హ్యూమనాయిడ్ రోబో మాంక్ని లాంచ్ చేసింది. దాని పేరు గాబీ. ఇక్కడ హ్యూమనాయిడ్ రోబో మాంక్ అంటే లైక్ ఆధ్యాత్మిక గురువు ఆ టైపు. సో మరి ఇక్కడ మీరు చూస్తే జనరల్గా సౌత్ కొరియాలో బుద్ధిజం ఎక్కువగా ఉంటుంది. సో ఆ బుద్ధిజానికి సంబంధించి ఒక బౌద్ధ భిక్షువు తరహాలో ఒక బుద్ధిస్ట్ రోబో మాంక్ని లాంచ్ చేసింది. దాని పేరే గాబీ. మరి ఎక్కడ లాంచ్ చేసింది అంటే సౌత్ కొరియాలోని సియోల్లోని జోగ్యేసా బుద్ధిస్ట్ టెంపుల్లో ఒక బౌద్ధ సెరమనీ జరిగింది, బౌద్ధ కార్యక్రమం అక్కడ లాంచ్ చేయడం జరిగింది. సౌత్ కొరియా క్యాపిటల్ సియోల్. ఇక నెక్స్ట్ వన్, వరల్డ్ రెడ్ క్రాస్ డే 2026 అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం. వరల్డ్ రెడ్ క్రాస్ డే. మరి దీన్నే ఏమని పిలుస్తారు? వరల్డ్ రెడ్ క్రాస్ డే అండ్ రెడ్ క్రిసెంట్ డే అంటారు. అంటే ఇది రెడ్ క్రాస్ సంస్థకు సంబంధించిన దినోత్సవం అనే విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరి ఏంటండి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? ఎవ్రీ ఇయర్ May 8న అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. మరి రెడ్ క్రాస్ సంస్థ అంటేనే మనకు గుర్తు రావాల్సింది జనరల్గా బ్లడ్ డొనేషన్స్, రక్తదానాలు, ఏవైనా డిజాస్టర్స్ విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళని అందించే మానవతా సహాయ చర్యలు, వాలంటీర్లు పాల్గొంటూ ఉంటారు. డిజాస్టర్స్ వచ్చినప్పుడు వాలంటీర్లు వాళ్ళు అందించే సర్వీసెస్, బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్స్ గుర్తొస్తుంది మనకి రెడ్ క్రాస్ సొసైటీ అంటే. సో ఎవ్రీ ఇయర్ May 8న వరల్డ్ రెడ్ క్రాస్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. మరి ఇక్కడ ఎందుకు ఎవ్రీ ఇయర్ May 8 అంటే May 8, 1828లో ఏదైతే రెడ్ క్రాస్ సంస్థ ఉందో ఆ రెడ్ క్రాస్ సంస్థను స్థాపించిన ఫౌండర్ యొక్క బర్త్డే ఈరోజు. ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్
ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్, దీని ఫౌండరు హెన్రీ డునంట్, దీని యొక్క వ్యవస్థాపకుడు, దీన్ని ఏర్పాటు చేసింది హెన్రీ డునంట్. ఆయన 1828 మే 8న జన్మించారు స్విట్జర్లాండ్లోని జెనీవాలో. అందుకే అతని బర్త్డేనే వరల్డ్ రెడ్ క్రాస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. మరి ఫస్ట్ టైం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారు అంటే 1948లో సెలబ్రేట్ చేసుకున్నారు. మరి ఇక్కడ ఇతను ఏ సంవత్సరంలో ఈ రెడ్ క్రాస్ సొసైటీని ఏర్పాటు చేశాడంటే 1863లో ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్ని ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ థీమ్ ఏంటి, ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి యునైటెడ్ ఇన్ హ్యుమానిటీ. ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది హెన్రీ డునంట్. ఈయనకి చాలా ప్రాముఖ్యత ఉంది, ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఒక ప్రాముఖ్యత ఏంటంటే మొట్టమొదటి నోబెల్ శాంతి బహుమతి ఇద్దరికి లభించింది. అందులో ఈయన ఒకరు. 1901 నోబెల్ ప్రైజెస్ ఏర్పాటైనాయి కదా, 1901లో ఫస్ట్ నోబెల్ పీస్ ప్రైజ్ హెన్రీ డునంట్ గారికి వచ్చింది. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఇవాళ క్వశ్చన్ అంటే మనం డిస్కస్ చేసిన టాపికే BWF థామస్ కప్ 2026 విన్నర్ ఎవరు, ఉబేర్ కప్ 2026 విన్నర్ ఎవరు. ఇక నిన్నటి క్వశ్చన్కి ఆన్సర్స్. పులిట్జర్ ప్రైజ్ 2026 విన్నర్స్ ఎవరు. ఇండియా నుంచి ఇద్దరు జర్నలిస్టులకి అవార్డు లభించింది, ఆనంద్ ఆర్కే మరియు సుపర్ణ శర్మ గారికి ఇల్లుస్ట్రేటెడ్ రిపోర్టింగ్ అండ్ కామెంటరీ కేటగిరీలో అవార్డు లభించింది. మరి ఈ కేటగిరీలో వీళ్ళిద్దరితో పాటు మరొకరికి కూడా ఈ అవార్డు లభించింది. ఎవరికి? బ్లూంబర్గ్ సంస్థకు చెందిన జర్నలిస్టు నటాలీ ఒబికో పియర్సన్కి అవార్డు లభించింది. ముగ్గురికి లభించింది అనే విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఎందుకు లభించింది ఈ అవార్డు? వీళ్ళు ఈ యొక్క డిజిటల్ క్రైమ్లు, సైబర్ ఫ్రాడ్స్ పైన చేసిన పరిశోధనకు గాను, సైబర్ మోసాలపైన చేసిన రీసెర్చ్కి గాను ఈ అవార్డు లభించింది. మరి వాళ్ళు ఏ పరిశోధన పత్రాన్ని ప్రచురించారు, ఆ సైబర్ క్రైమ్స్ పైన వాళ్ళు ఏ రీసెర్చ్ ప్రాజెక్ట్ని చేపట్టారు అంటే దానికి పేరు ఉందండి. ఆ పేరు కూడా రాసుకోండి, అడిగితే అడగొచ్చు, చెప్పలేం. వాళ్ళు సైబర్ క్రైమ్స్ పైన ట్రాప్డ్ అనే ఒక రీసెర్చ్ పేపర్ని పబ్లిష్ చేశారు. మరి పులిట్జర్ ప్రైజ్ని ఏ సంస్థ ఇస్తుంది? అమెరికాకు చెందిన కొలంబియా యూనివర్సిటీ ఎవ్రీ ఇయర్ ఇస్తుంది 23 కేటగిరీలలో. ఇవి వాటి కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. తల్లి మరియు శిశు సంరక్షణ కోసం జనని డిజిటల్ ప్లాట్ఫామ్ లాంచ్ చేసిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఈవీ బ్యాటరీ రీసైక్లింగ్ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఇండియా యూరోపియన్ యూనియన్ సంయుక్త ప్రాజెక్ట్. బెంగాల్ అసెంబ్లీని రద్దు చేసిన బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి ఆర్టికల్ 174 సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ బి కింద రద్దు చేయడం జరిగింది. 2024లో తెలంగాణలో అత్యధిక సైబర్ క్రైమ్ కేసులు. జాతీయ నేరాల రికార్డుల బ్యూరో. షుగర్ కేన్ ఫార్మర్స్కి ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైజ్ని ప్రకటించిన కేంద్ర క్యాబినెట్. క్వింటాల్కు 365 రూపీస్ ప్రకటించింది. మీ ఇంటికి మీ డాక్టర్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు 17వ సమావేశం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సైబర్ సురక్ష .ai టాస్క్ ఫోర్స్ని లాంచ్ చేసిన సెబీ. భారతదేశం మొట్టమొదటి స్పేస్ టెక్ యూనికార్న్ స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ హైదరాబాద్. డీప్ టెక్ స్టార్టప్లను ప్రోత్సహించడానికి యుఎస్ఏలో తొలి కేంద్రాన్ని ప్రారంభించిన ఐఐటి మద్రాస్. దక్షిణ కొరియా మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబోట్ సన్యాసి గాబీ. హ్యూమనాయిడ్ రోబో మాంక్ గాబీ. వరల్డ్ రెడ్ క్రాస్ డే 2026 8th May. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.